బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మన యొక్క మహాపురుషుల యొక్క కథనం, వారి జీవితం అనేది చాలా గొప్ప విశేషమైనది. అనంత యాత్ర, వాళ్ళ జీవిత యాత్ర. ఈరోజు మనం కొద్దిమంది విషయాలు తెలుసుకుందాం. అయితే మనము మన పరివారం యొక్క సుఖ దుఃఖాలు, మంచి చెడులు మొదలైన పరిస్థితులను చూస్తూ మనము ఈ కర్మల యొక్క ఖాతాలను చూస్తూ ఉన్నాం. దీని యొక్క పరిణామ స్వరూపం ఎలా ఉంటుంది అని. ఏదైతే మన కర్మ చేస్తూ ఉన్నామో దాని యొక్క ఫలితము పూర్వజన్మం కానివ్వండి, వర్తమానం కానివ్వండి, అవన్నీ కూడా అనుభవిస్తూనే ఉంటాం. అదే ఈరోజు మన ఎదురుగా వస్తూ ఉంటుంది. ఏ విధంగా మనము మరి కర్మలు చేస్తూ ఉంటామో అవన్నీ కూడా తిరిగి మన కుండలో ధ్వని చేస్తే ప్రతిధ్వనించి మన వెనకాలే రీసౌండ్ వచ్చి మనకే వినపడుతూ ఉంటాయి. గుహలో కూడా అంతే రీసౌండ్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా వేరే విషయాలు కాదు కదా, మనం చేసినవే మన ఎదురుగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, దర్పణంలో మన ముఖం మనకే కనిపిస్తుంది, వేరే వాళ్ళ ముఖం కనపడదు కదా. మన యొక్క కర్మ స్వరూపమే మనకు దర్పణంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనము పరిస్థితులకు పరివర్తన కోరుకుంటున్నట్లయితే మనము జీవితంలో పరివర్తన తీసుకురావాలి, ఆలోచించాలి. మన యొక్క భావనలో, మన యొక్క ఆలోచనలో, మన కర్మలో. మానవులు కర్మ యోని కలిగిన వాళ్ళు. మనుష్య యోని అంటే కర్మయోని. కర్మయే సుఖ దుఃఖాలకు కారణమవుతుంది. కర్మ అనుసారంగా సంస్కారం తయారవుతూ ఉంటుంది. ఇవన్నీ మనతో పాటే వస్తూ ఉంటాయి. మృత్యు తర్వాత కూడా మనకు మరి ఇలాగే భార్య ఇంటి దర్వాజా వరకే వస్తూ ఉంటుంది, పిల్లలు శ్మశానం వరకే వస్తారు. మన మంచి చెడు కర్మలు మన వెనకాలే వస్తూ ఉంటాయి. దీని అందుకునే మర్చిపోకూడదు. ఇవి స్థూల సూక్ష్మ శరీరాల ద్వారా మనకు ప్రకటితమవుతూ ఉంటాయి. స్థూల శరీరము అయితే పంచభూతాత్మకమైనది. అగ్ని, జలము, వాయువు, పృథ్వీ మరియు ఆకాశం యొక్క సామూహికంగా ఉంటుంది. కానీ కొంచెం మిగిలి ఉంటూ ఉంటాయి. పరం పూజ్ గురు మహారాజ్ కూడా అదే చెప్తూ ఉంటారు. మన యొక్క సూక్ష్మ కారణ శరీరము బాపూజీ చెప్పేది మనతో పాటే ఉంటూ ఉంటుంది అని. వాటితో పాటే సంస్కారాలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయని. కాలాంతరంలో ఈ సంస్కారాల కారణం వల్ల అన్ని జన్మల్లో మన సుఖ దుఃఖాలు అనేది లభిస్తూ ఉంటాయి. ఇవి అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, దశరథ మహారాజు యొక్క ప్రసంగము ఇక్కడ మనము తెలుసుకుందాము. రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత జనక మహారాజు ఎట్లా బాధపడ్డాడో, సీత కూడా వనవాసానికి వెళ్ళిందని. అదేవిధంగా దశరథ రాజు వ్యాకులత చెందాడు. ఆ స్థితిలో ఒకరోజు తన పత్ని అయినటువంటి కౌశల్య దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. నేను చేసినటువంటి కర్మ ఫలితము మారదు, నా వెనకాలే వస్తుంది. నేను క్షణికమైన సుఖం కోసం గొప్ప గొప్ప కుకర్మలు చేస్తూ ఉంటాం, దాని ఫలస్వరూపం అనుభవిస్తూ ఉంటాము అంటూ తను ఈ జన్మలోనే పూర్వకాలంలో చేసినటువంటి ఒక విషయం కౌశల్యాదేవికి చెప్తూ ఉన్నాడు. నేను యువ అవస్థలో ఉన్నప్పుడు శబ్దవేది విద్యను నేర్చుకున్నాను. అనగా కళ్ళతో చూడకుండానే శబ్దం వినపడిన వైపుకి బాణం వేయచ్చు, దాని సఫలత సీదా ఈ బాణం ద్వారా నడుస్తుంది అని. ఇక ఈ అభిమానం కారణం వల్లే నేను అన్యాయంగా ఒక సంఘటన జరిగింది. ఎప్పుడు అంటే ఒకనొక రోజు రాత్రి గడిచింది. పక్షులు అందరూ కూడా సైలెంట్గా ఉంటాయి కదా, అన్నీ కూడా మనుషులు పక్షులు. అటువంటి సమయంలో నిశ్శబ్దంగా అడవిలో నిద్రపోతూ ఉంటుంది మొత్తం కూడా. నేను ఆలోచన చేశాను, ఈ రాత్రి ఏ జంతువైనా సరే నీళ్ళు తాగటానికి వచ్చినట్లయితే అది నేను శబ్దభేది తోటి విని
అటువైపుకు బాణం వేసి లక్ష్యానికి గురిపెట్టి సాధిస్తానా లేదా అనే ఆలోచన వచ్చి బయలుదేరాను. మరి నాకు ఎవరన్నా ఆ, ఏదన్నా జంతువు కానీ వేట పడుతుంది అనుకున్నాను. పూర్తిగా అంధకారమయము ఉంది అడవి మొత్తం. నేను అటువైపుగా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక ధ్వని అంటే ఏనుగు నీళ్లు తాగుతున్నట్లు లేకపోతే పులి నీళ్లు తాగేతుందేమో అన్నటువంటి ఆ, ధ్వని నాకు వినిపించింది. ఆ దిశ వైపుకు వెళ్ళాను, బాణం వేశాను. నా బాణం గురి తప్పకుండా కరెక్ట్గా ఆ శబ్దం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళి కొట్టుకున్నది. వెంటనే ఆ యొక్క స్థానం నుండి ఒక వ్యక్తి, ఒక మనిషి యొక్క ఆ, బాధాకరమైనటువంటి కేక నాకు వినపడింది. నేను చచ్చిపోయాను రా దేవుడా అంటూ. వెంటనే నేను ఒక నిర్దోషమైన వ్యక్తిని చంపానా అని భయంతో ఆ శబ్దం ఎటు నుండి అయితే వచ్చిందో అటువైపుకు నేను పరిగెత్తాను అని దశరథ మహారాజు కౌశల్యతోటి చెప్తూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి చూడటంతో ఒక ఋషి కుమారుడు నా బాణం దెబ్బకు తప్పిస్తూ తప్పిస్తూ రక్తం కారిపోతూ చనిపోవటానికి రెడీగా తల వాల్చేసి ఉన్నాడు, మోకాళ్ళ మీద కూర్చొని. ముఖం చూస్తే ఒక ఋషి కుమారుడు, బ్రాహ్మణుడు. రక్తంతో ఆయన పూర్తిగా తడిచిపోయి ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి చూశాను. నీళ్ల కుండను పట్టుకొని కూర్చున్నాడు. నేను కళ్ళు లేని నాకు అబోధమైనటువంటి తల్లిదండ్రులకి నీ దప్పిగ్గను ఉందని నీళ్లు తోడుకోవటానికి నేను వచ్చాను. నీళ్లు నింపుకున్నాను. నన్ను నువ్వు చంపేశావు, నీకేమి లభిస్తుంది? ఆశ్రమంలో నా తల్లిదండ్రులు దప్పికి తోడు చచ్చిపోతూ ఉన్నారు. ఈశ్వరుడు ఎందుకు ఇలా చేశాడు? నేనేం మీకు అపకారం చేశాను అని ఋషికుమారుడు గోరున ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు. రాజా కూడా ఆ రాజు కూడా ఆలోచనలో పడ్డాడు. అంటే దశరథుడు కూడా ఆలోచనలో పడ్డాడు. అప్పుడు అన్నాడు అనమాట ఋషికుమారుడు, ఈ బాణాన్ని బయటికి తీసి నన్ను తేలిగ్గా చనిపోయటానికి నాకు అవకాశం కలిగించు, ఈ వేదన నుండి నన్ను విముక్తి చెయ్యి. అంటే బాణం లోపల గుచ్చుకుంటే బాధగా ఉంటుంది, అది తీయంగానే ప్రాణం పోతుందన్న ఉద్దేశంతో నేను నిశ్చింతగా శరీరం వదిలేసి వెళ్ళిపోవటానికి చనిపోవటానికి రెడీగా ఉన్నాను అని అన్నాడు. ధైర్యం చూపించు, నా శరీరంలో ఉన్న ఈ బాణాన్ని బయటికి తీసి నాకు విశ్రాంతిని ఇవ్వు అని చెప్పాడు. నేను నెమ్మది నెమ్మదిగా, అనగా దశరథుడు నెమ్మది నెమ్మదిగా ఆ బాణాన్ని శరీరం నుండి బయటికి తీయటంతో నా వైపు చూస్తూ చూస్తూ తప్పిస్తూ తప్పిస్తూ ఆ ఋషికుమారుడు ఆ ప్రాణాన్ని త్యాగం చేశాడు. అయ్యో, ఇలాంటి పాపకర్మ చేశాను, నేనేం ఫలితం అనుభవించాలో తప్పకుండా అనుభవించాల్సిందే. కబోదులైన తల్లిదండ్రుల యొక్క పుత్రుడు చనిపోయాడు అంటే వాళ్ళు ఎంత శోకముద్రలో ఉంటారు. మరి నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను వారి దగ్గరికి వెళ్ళి నేను చేసినటువంటి పాపము తప్పుకు క్షమాపణ కోరాలి, శిక్ష కూడా అనుభవించాలి అంటూ నేను ఆ పుత్రుడి యొక్క వియోగంతో మరి ఎలా వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారా అని బాధపడుతూ బాధపడుతూ ఆయన ఇక ఋషికుమారుడు చూపించిన దిశ వైపు ప్రాణం వదిలేసిన తర్వాత ఋషికుమారుడు ఇక ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటూ నేను ఋషికుమారుడు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఋషికుమారుడు ఇంతవరకు ఇంకా బాబు రాలేదు, ఆటలాడుకుంటూ ఆటల్లో పడిపోయి రాత్రి మర్చిపోయాడా ఏంటి, అందుకని నేను నేను ఎదురు చూస్తూ కూర్చున్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను ఆ కుండని తీసుకొని నీళ్లు నింపి మరి ఆ తలపాగాను తీసుకొని ఆశ్రమం వైపుకు వెళ్ళాను. అయితే ఆ మాటలు వాళ్ళ మాటలు విన్నాను. ఇద్దరు వృద్ధ మాతాపితల్ని చూశాను. పూర్తిగా నడవటానికి కూడా ఓపిక లేక కళ్ళు లేనటువంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు. పరస్పరం వాళ్ళ మాటలు విన్న తర్వాత నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. మరి నీళ్ళతో నిండినటువంటి కుండను తీసుకొని వస్తే కొడుకే అనుకొని శబ్దం విని వాళ్ళు తిరిగి వచ్చావా నాయన, ఎందుకు ఇంత లేటు చేశావు, హే భగవాన్ అని అంటూ ఉన్నారు. అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను, హే భగవాన్, వీళ్ళు కుమారుడు కోసం ప్రతీక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కుమారుడు కూడా చనిపోయాడు, అనాథలైపోయారు వీళ్ళు
నేను కూడా భయపడుతూ భయపడుతూ వాళ్ళ దగ్గరికి చేరుకున్నాను కౌసల్య. ఇక కాళ్ళ మీద ఉమ్, నా కాళ్ళ చప్పుడు వినటంతో వాళ్ళు తల అటు తిప్పి మరి ఆటలాడడం అడిగారు, ఎందుకు ఇంత లేట్ చేశావు అని. ఇక నీ తల్లి ఇక్కడ దప్పికతోటి చచ్చిపోతూ ఉంది, నువ్వు ఎందుకు లేట్ చేశావని కొడుకుని ప్రశ్నిస్తున్నారు. కళ్ళు లేవు కదా, నేను దశరథ రాజునని వాళ్ళు చూడలేదు, కొడుకే వచ్చాడు అని అనుకుంటూ ఉన్నారు. కోపం కూడా వచ్చింది వాళ్ళకి. మరి అయినప్పటికీ కూడా తమాయించుకున్నారు. ఇంకా తర్వాత నేను వారికి సంజాయించాలనుకుంటున్నప్పుడే, పర్వాలేదు బేటా, పర్వాలేదు, నువ్వు మాకు ఒక్కగానొక్క ఆధారము, అందుకు ప్రాణం అంతా నీ మీద నిలుపుకొని మేము జీవిస్తూ ఉన్నాం. కళ్ళు లేవు కదా, మేము చూడలేము నువ్వేమి చేసినా కూడా, అందుకని మా ప్రాణాలే పోతూ ఉన్నాయి, నువ్వే మా ప్రాణం కదా అంటూ ఆ వృద్ధ మాతాపితలు మోహంతో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నారు. అస్పష్టమైన శబ్దం విన్నారు. తర్వాత నా యొక్క తప్పకుండా నేను కూడా చేసిన తప్పు చెప్తే శాపగ్రస్తుని అవుతాను, భయంతో ఒళ్ళు నాకు కంపించిపోయింది. ధైర్యం చేసుకొని నేను అన్నాను, నేను దశరథ మహారాజుని, మీకు మీ యొక్క ఆజ్ఞ అనుసారంగా మరి నేను ఒక జరిగిన విషయం చెప్తూ ఉన్నాను. మీ పుత్రుడు ఇక లేడు, నేను ఏ పూర్వజన్మ చేసిన కర్మఫలమో పాపమో ఈ విధంగా భయంకరమైనటువంటి అకృత్యం చేశాను అని తల ఉంచి క్షమాప్రార్థన, నీ కుమారుడు చనిపోయాడు నా యొక్క బాణంతో అంటూ బాధపడుతూ ఆ యొక్క దశరథుడు చెప్పాడు. హే భగవాన్ అని వాళ్ళు అన్నారు. అప్పుడు దశరథుడు అనుకున్నాడు, నేను అడవి జంతువు అనుకొని వేటకు వచ్చింది అనుకొని రాత్రి నీళ్లు తాగటానికి కొలం దగ్గరికి చేరింది అని శబ్దవేది బాణాన్ని ఆ వైపుకు, ధ్వని వచ్చిన వైపుకు వేశాను. అక్కడ ఏనుగో నీళ్లు తాగటానికి సింహమో పులో వస్తుంది అనుకున్నా, కానీ అక్కడ నీ పుత్రుడు మీకోసం కుండలో నీళ్లు తీసుకురావటానికి అక్కడికి వచ్చాడు. ఆ శబ్దం విని వేసిన బాణం నీ పుత్రుడికి తగిలినది అంటూ చెప్పాడు. నీ పుత్రుడు దెబ్బ తగిలింది అంటూ ఆయన శోకపడుతూ శరీరం నుండి ప్రాణము వదిలేశాడు. నేనైతే ఇది తెలివిగా వివేకపూర్వకంగా కావాలని చేయలేదు. మీ పుత్రుడు చనిపోవటానికి కారణం నేనే. నాకు ఏ విధమైనటువంటి శిక్ష వేసినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను. కానీ మరి ఆయనకు తగిలిన బాణం కూడా నేను తీస్తేనే మరి ఆయన ప్రాణం వదిలేశాడు. ఆ విధంగా ఈ లోకం నుండి ఆయనకు వెళ్ళిపోయాడు. నన్ను క్షమించండి, తెలిసి చేసిన తప్పు కాదు అని వాపోతూ ఉన్నాను నేను అక్కడ. అయినా కూడా క్షమాపణ అడిగినాను. అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా బాధపడుతూ మరి ఉన్నారు. నేను కూడా ఆ శిక్ష, దండన, శాపం అనుభవించడానికి రెడీగా ఉన్నాను కదా. అప్పుడు నా యొక్క ముఖం నుండి భయంకరమైన వృత్తాంతం విని ఇద్దరు, అంటే తన కుమారుడు ఎలా చనిపోయాడో జరిగిన సంఘటన విన్న తర్వాత ఆ ఇద్దరు తల్లిదండ్రులు, వృద్ధ మాతాపితలు నిశ్చేష్టులైపోయి కళ్ళలో నుంచి నీళ్లు కార్చుకుంటూ వృద్ధ మాతాపితలు అంటున్నారు, నువ్వు రాజువైతే ఇంత గొప్పవాడివైనా భయంకరమైన పాపకర్మ చేశావు, స్వయం నువ్వు కూడా అపరాధివే, నీ అపరాధాన్ని ఒప్పుకున్నంత మాత్రాన మా యొక్క కొడుకు తిరిగి వస్తాడా? మేమిద్దరం ఇప్పుడు అనాథలమైపోయాము, మమ్మల్ని ఇద్దరిని ఆ శవం దగ్గరికి తీసుకొని వెళ్ళు, మా చేతులతోటి నా కొడుకు యొక్క శవాన్ని తాకి యమధర్మరాజుకి విన్నపం చేసుకుంటాము, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళక పూర్వమే మా యొక్క అంతిమ సంస్కారం ఆయనకి చెయ్యాలి అంటూ ఆ స్పర్శ నన్న తాకాలి శరీరాన్ని అంటూ వాపోతున్నప్పుడు దశరథ మహారాజు ఆ ఇద్దరిని తీసుకొని ఆ యొక్క బ్రాహ్మణుడి యొక్క శవం దగ్గరికి తీసుకొని నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ పుత్రుడు మృతజీవుడై పడి ఉండటం చూసి కొడుకు యొక్క మృత శరీరాన్ని తాకి ఇద్దరు బాగా ఏడవటం జరిగింది. ఆశీర్వదించారు. వ్యాకులత చెంది ఈ దశరథ మహారాజు
నువ్వు గొప్ప ఎంత యోధుడు అయినా కూడా మాలాగే నువ్వు కూడా పుత్ర శోకంతో తప్పిస్తూ చనిపోతావు. నువ్వు కూడా నీకు ఏదైతే దుఃఖం మరి లభించిందో మేము అనుభవిస్తున్న దానికంటే ఎక్కువ రెట్లు ఉంటుంది, స్వయం నువ్వు కూడా అనుభవిస్తావు అంటూనే వారిద్దరూ ఆ యొక్క కొడుకు చితిపైకి ఎక్కి భస్మీభూతం అయిపోయారు. ఈ విధంగా బ్రాహ్మణ హత్య ఉన్నది, మరి స్వయం రాజకుమారుడు యొక్క హత్య కూడా చేసిన పాపం నాకు ఈనాడు రాముడు వనవాసానికి వెళ్ళిపోవటం వల్ల ఏదైతే నాకు పుత్ర శోకం కలిగిందో ఆ పుత్రుడు వెళ్ళిపోయిన బాధతోటే నేను కూడా తప్పిస్తూ ఉన్నాను. ఆ శాపము పాపకర్మ యొక్క ప్రతిఫలం నేను ఈనాడు అనుభవిస్తూ ఉన్నాను అంటూ శ్రీరాముని స్మృతిలో తప్పిస్తూ మరి ఆ రోజు రాత్రే దశరథుడు ప్రాణత్యాగం చేశాడు. పరమ సమర్థ గురు మరి మహాత్ములు ఎందరి యొక్క కృప కరుణావశంలో కూడా మనకు ఇటువంటి మార్గదర్శనమైనటువంటివి కథలు వాళ్ళ జీవితంలో అనుభవించినవి మనకు ఎగ్జాంపుల్గా లభిస్తూ ఉంటాయి. నేను మరియు నాది అని వదిలేసినప్పుడు నీవు నీది అనేది కూడా సంస్కారాన్ని తొలగించుకున్నప్పుడే మంచి చెడు కర్మల యొక్క ప్రతిఫలం కూడా మన వెంట రాదు. కర్మ ప్రారంధాన్ని అనుభవిస్తూ కూడా మనము ఇక కర్మలు తయారు చేసుకోకుండా పూర్తిగా అతీతమై కాగలము. దుఃఖము వస్తుంది, దుఃఖపడవద్దు. మరి పాప పుణ్య కర్మల యొక్క ప్రతిఫలం శుభ అశుభాల నుండి మనము రక్షించుకోవాలి అంటే జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఏదైతే ఆధ్యాత్మిక మార్గము ఉన్నదో అది తప్పకుండా చేయాలి. దీనితో పాటు కర్మ సిద్ధాంతాన్ని, జన్మ మరణ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి. ఏది చేసినా పరమాత్మకు అర్పణ చేయాలి. మనం అతిథులుగా వచ్చాము, అతిథులుగానే వెళ్ళిపోవాలి అని జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన సమయంలో ఏదైతే ఉందో ఆ జీవితం యొక్క ఆనందాన్ని మనం పొందాలి అని ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. బాపూజీ కూడా చెప్పినటువంటి జ్ఞానం అనుసారంగా జో కరేగా సో పాయేగా, ఏదైతే మనం విత్తనం నాటుతామో అదే వృక్షము వస్తుంది అనే విషయాన్ని మనము పూర్తిగా అర్థం చేసుకోవాలి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానము వీడియోల రూపంలో తెలుగులో అనువదించబడి రోజు అప్లోడ్ చేయటం జరుగుతూ ఉంటుంది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఈ వీడియోలు కూడా అందుతూ ఉంటాయి. మరి సనాతన ధర్మము అంటేనే కర్మ సిద్ధాంతము, జన్మ సిద్ధాంతాన్ని తెలుసుకునేది. కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయాన్ని గ్రహించటానికి మా జ్ఞానం యొక్క వీడియోలను ఫ్రీగా చూస్తూ ఉండండి, ధారణ చేస్తూ ఉండండి. ముక్తి జీవన్ముక్తి పొందడానికి పురుషార్థం చేయండి. నమస్తే, ధన్యవాదాలు. పరం మహా శాంతి.